దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నీకు కంటి పాప వలె కాపాడుతాడు, కంటి పాప వలె కాపాడుతాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా. ఒకరోజు నేను బెంగళూరు నుంచి ఒంగోలుకి వెళ్తా ఉన్నా. బెంగళూరు నుంచి ఒంగోలుకి వెళ్తా ఉన్నా. ట్రైన్ ఫుల్ రష్ ఉంది, చాలా రష్ ఉంది. చాలా రష్ ఉంటే ఆ డోర్ దగ్గర నిలబడి ఒక గంటన్నర సేపు నిలబడే ఉంటా. ఎంతసేపు నిలబడతాం? అదే ముందు వీక్ గా ఉన్న బక్కొన్ని ఎంతసేపు నిలబడతాం? కూర్చోాలనిపించింది, కూర్చున్నా. అది ఎక్స్ప్రెస్ నేను మర్చిపోయినా, అది ట్రైన్ ఎక్స్ప్రెస్ అని మర్చిపోయినా. చిన్న స్టాప్స్ దగ్గర అది ఆగదు. సరే అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ట్రైను. నేనేం చేశానంటే కూర్చొని నా కాళ్ళని కిందికి వదిలేసా. ఈ రెండు కాళ్ళు ప్లాట్ఫామ్ మొదటికి తాకి, రెండు చెప్పులు పైకి ఎగిరి కాలు ఈడ్చుకుంటూనే పోయింది ప్లాట్ఫారం ఎండు వరకు. ప్లాట్ఫామ్ మొదలుకొని ప్లాట్ఫారం ఎండు వరకు అలాగే కాలు ఈడ్చుకుంటూ పోయింది. వెనక్కి తీద్దామా, మోకాల దగ్గర ఎరుగుతాయి. ముందుకు అందామా, ఆ ప్లాట్ఫామ్ గీక్కొని ఏలల్లా కట్ అయిపోతాయి. ఎట్ట చేసినా ఏంలే, ఏసు రక్తమే జయమని వదిలిపెట్టేశాను. రెండు కాలు వెళ్ళింది ఈడ్చుకుంటే వెళ్ళింది. అయిపోయింది, వీడిని బతికి అయిపోయింది అనుకున్నారు. ఇంకా రెండు కాళ్ళు ఎరిగిపోతే కుంటోడే కూర్చుంటారు అనుకున్నారు. దేవుడు ఆవగింజంత గీత పడనివ్వకుండా కాపాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? సాక్ష్యానిగా చెప్పలా. నా దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తాడని చెప్తున్నా. మనిషిని నేను వీని ప్రేమించాలి, నేను వీని దీవించాలి, నేను వీని ఆశీర్వదించాలనుకుంటే ఎవడు మనల్ని ఆపలేడు. హల్లెలూయా. ఎవ్వడు మనల్ని నష్టం చేయలేడు, మనల్ని నాశనము చేయలేడు. నేనేమంటున్నానంటే, ఇలాంటి దేవుడి కోసం ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఈ దేవుణ్ణి పోగొట్టుకోకండి. ఇలాంటి దేవుడు ఎక్కడ దొరకడు. ఇంతలా ప్రేమించే దేవుడు ఎక్కడ